హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ FSO ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోని జనరల్ ఫారెస్ట్రీలో మనం 5th యూనిట్ అయితే డిస్కస్ చేయబోతున్నామండి. నేను ఆల్రెడీ 4 యూనిట్స్ అయితే కంప్లీట్ చేశాను. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద 5th యూనిట్. ఇందులో మనం మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. మ్యాక్సిమం ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. వాటర్ షెడ్ ఈరోజు కానీ లేదంటే రేపు కానీ మీకు అప్లోడ్ చేసేస్తానండి. సో మనకి 5th యూనిట్ కూడా అయిపోతుంది. దెన్ వీ విల్ గో ఇన్ టు ద జనరల్ సిల్వికల్చర్, అగ్రోఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ. ఓకే, సో ఇదైతే మనం ఇట్లా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలగాలండి తర్వాత, ఎందుకంటే మనకి ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడడానికి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ వీడియోస్. దానివల్ల మీరు కూడా రివిజన్ చేసుకుంటారు కదా మంచిగా అని చెప్పి. సో ప్లీజ్ వీడియోస్ చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు నా ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, FSO ఆస్పిరెంట్ రాధా. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిసినట్లయితే నేను చెప్తాను. ఏమైనా టాపిక్స్కి సబ్జెక్ట్ కంటెంట్ లాంటివి అయితే డెఫినెట్గా అడగండి, నేను దాని గురించి షార్ట్ వీడియో అయితే చేద్దాం. ఓకేనా? సో ఈరోజు అయితే మనం వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. వాటర్ రిసోర్సెస్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను వాటర్ రిసోర్స్ అనగానే మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం కదా ముందర వాటర్ రిలేటెడ్. నేను బేసిక్స్ ఆఫ్ ఎర్త్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు షార్ట్ వీడియో చూడండి అని చెప్పాను. ఎంతమంది చూసారనేది నాకు తెలీదు. అందులో అయితే నేను క్లియర్గా చెప్పాను. హైడ్రోస్పియర్ గురించి నేను చాలా దాంట్లో ఇన్ డీటెయిల్గా చెప్పానండి. వాటర్ రిలేటెడ్ అంతా కూడా మనము ఎర్త్ స్పియర్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మనకి హైడ్రోస్పియర్ అని అంటాము. ఓకే, అండ్ మనకి అందులో 97% ఆఫ్ వాటర్ అనేది ఓషన్స్లో ఉంటుంది. ఓన్లీ 3% మాత్రమే మనకి ఫ్రెష్ వాటర్ ఉంటుందని చెప్పాను. మళ్ళీ ఆ 3%లో కూడా మనకి ఆల్మోస్ట్ 70% అనుకుంటాను అది గ్లేషియర్స్ ఫామ్లో ఉంటుంది. ఇదంతా కూడా మీకు చెప్పాను. సో ఒకసారి వెళ్ళి రివిజన్ చేసుకోండి. ఓకే, సో మనకు వాటర్ రిసోర్సెస్ అనగానే మనకి 2 ఇంపార్టెంట్ రిసోర్సెస్ అనేవి మనకు తెలియాలండి. ఒకటి సర్ఫేస్ రిసోర్సెస్ అండ్ సబ్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్. సో మనకి సర్ఫేస్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఏవైతే ఎర్త్ పైన ఉంటాయో, భూమి మీద ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సర్ఫేస్ రిసోర్సెస్ అని అంటాం. అంటే ఏంటి? మనకి రివర్స్ కానీ, లేక్స్ కానీ, పాండ్స్ కానీ, రిజర్వాయర్స్, డ్యామ్స్ ఇవన్నీ కూడా సర్ఫేస్ పైన మనకు వాటర్ కనిపిస్తుంది కదా అవన్నీ కూడా. సో వాటిని సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ అని అంటాం. సబ్ సర్ఫేస్ అని అడిగాడు కదా, సబ్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ అంటే ఏమొస్తుంది? ఏవైతే ఎర్త్ కింద అంటే మనకు కనిపించవు, కిందన ఉంటాయి, ఎర్త్ కిందన ఆ సర్ఫేస్ కిందన ఉంటాయో అవి సబ్ సర్ఫేస్ అని అంటాం. అంటే జనరల్గా మనకి అంటారు కదా భూమి లోపల వాటర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? వెల్స్ తీసుకోండి. మనం నూతి తవ్వుతున్నప్పుడు మనకు లోపలికి వెళ్తున్న కొద్దీ అప్పుడు అక్కడ మనకు వాటర్ రిసోర్స్ అనేది వాటర్ అనేది కనిపిస్తుందా, వాటర్ ఊరుతుందా, అదే ఒక సబ్ సర్ఫేస్ వాటర్ రిసోర్స్ అనమాట. ఓకే, సో ఏదైతే ఎర్త్ పైన ఉంటుందో వాటిని సర్ఫేస్ అంటే, బిలో ఎర్త్ ఉంటే వాటిని సబ్ సర్ఫేస్ అని అంటాం. సో ఈ మాత్రం బేసిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, సర్ఫేస్లో అంటే అబౌవ్ ద ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్ ఉంటాయి. లేక్స్, పాండ్స్, రిజర్వాయర్స్, డ్యామ్స్ ఇవన్నీ వస్తాయని చెప్పాను. అదే సబ్ సర్ఫేస్లో అయితే ఇలా ఉంటాయి. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్లో అయితే రన్ ఆఫ్ అనే పదం గుర్తుపెట్టి, రన్ ఆఫ్ అంటే ఏంటి? మనకి ఇఫ్ ఇన్ కేస్ రెయిన్ఫాల్ పడినప్పుడు భూమి మీద మనకి వాటర్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది, పర్కులేషన్ కూడా జరుగుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా మిగిలిపోయిన వాటర్ ఏదైతే ఉంటుందో అది రన్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఏంటి? అక్కడి నుంచి లోపలికి వెళ్ళకుండా ఇంకకుండా లోపలికి అది వెళ్ళిపోతే పారుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం రన్ ఆఫ్ అని అంటాం. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి? మీకు ఇట్లా బొమ్మ గీసి చెప్తాను. సో మనకు వర్షం పడిందండి. ఓకే, వర్షం పడినప్పుడు మనకు కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఈ భూమి పీల్చుకుంటుంది. ఓకే, ఇలా వాటర్ అనేది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఇట్లా సాయిల్ లోపలికి వెళ్తే దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అని అంటాం. వన్స్ ఎంటర్ అయిపోయినాక ఈ లోపల కూడా ఇలా కిందకి మూవ్ అవుతుంది కదా వాటర్ అనేది, దీన్ని మనం పర్కోలేషన్ అని అంటామండి. అలా మూవ్ అయ్యి కిందన ఏదైతే వాటర్ ఉంటుందో ఆ యాక్టిఫైయర్ ఉంటుందో లేయర్ ఆఫ్ వాటర్ దాంట్లోకి వెళ్ళి కలిసిపోతుంది. గ్రౌండ్ వాటర్ అంటాం దీన్నే. సో దాంట్లోకి వెళ్ళి కలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 3 టర్మ్స్ అయితే చెప్పాను నేను: రన్ ఆఫ్, ఇన్ఫిల్ట్రేషన్, పర్కులేషన్. ఇప్పుడు రన్ ఆఫ్ అంటే ఏంటి? సో ఇట్లా ఇంకింది కదా, సో మనకు మొత్తం సాయిల్ అంతా కూడా ఇప్పుడు వాటర్తో ఫిల్ అయిపోయిందండి. ఇంకా వాటర్ అనేది వెళ్ళడానికి స్పేస్ లేదు.
అప్పుడు మనకి ఏమవుతుంది, వాటర్ అనేది ఇట్లా మూవ్ అయిపోతుంది అనమాట, పారుతుంది ఇట్లా ముందుకి, అట్లా పారి 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 అట్లా ఓషన్స్లో కలిసిపోవచ్చు. ఓకే, దాన్ని మనం రన్ ఆఫ్ అని అంటాం. ఓకే, ఇన్ఫిల్ట్రేషన్ అండ్ పర్కొలేషన్. ఓకే, సర్ఫేస్ వాటర్లో మనం చూసే ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. వేరే సబ్ సర్ఫేస్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఆక్విఫైర్ అంటే ఏంటి, మనకి భూమి లోపల ఏదైతే వాటర్ లేయర్ ఉంటుందో దాన్ని మనం ఆక్విఫైర్స్ అని అంటాం. దాంట్లో ఒక 2 టైప్స్ ఉంటాయి, కన్ఫైన్డ్ ఆక్విఫైర్స్ అండ్ అన్కన్ఫైన్డ్ ఆక్విఫైర్స్ అని. కన్ఫైన్డ్ ఆక్విఫైర్స్ ఏంటంటే మనకి దాని చుట్టూరా ఏంటంటే అంటే ఇప్పుడు ఆక్విఫైర్ అనేది ఏంటి, రాక్స్, లోపలంతా కూడా రాక్సే కదా ఉంటుంది ఎర్త్లో. సో దానికి అంటే ఈ వాటర్ లేయర్ చుట్టూరు కూడా మనకి ఇంపర్మిబుల్ వాటర్ అండ్ ఇంపర్మిబుల్ రాక్ అనేది ఉంటుందన్నమాట చుట్టూరు కూడా. అంటే దాని లోపలి ఆ రాక్ నుంచి లోపలికి అంటే లైక్ ఏమంటారు దాన్ని, ఇంకా రాక్ నుంచి ఆ రాక్ పీల్చుకోలేదు ఆ వాటర్ని. సో వాటర్ ఇంకా అక్కడే స్టాండ్ అయిపోయి ఉంటుంది. ఇంకొన్నిట్లో అలా కాదు, ఒకవేళ ఏదైనా రాక్ ఉన్నా కూడా అది పర్మిబిలిటీ ఉంటే వాటర్ అనేది దాంట్లో ఇంకి నెక్స్ట్ దానికి కూడా అది మూవ్ అవ్వగలదు. ఓకే, కన్ఫైన్లో అలా ఉండదు. కన్ఫైన్లో ఏంటి, ఇంపర్మిబుల్ రాక్స్ అనేవి చుట్టూరు ఉండడం వల్ల వాటిని మనం కన్ఫైన్డ్ ఆక్విఫైర్స్ అని అంటాం. వాటికి ఇంకొక పేరు ఆర్టిసియన్ వెల్ అని కూడా అంటాం. ఓకే, అన్కన్ఫైన్డ్ అయితే దానికి ఆపోజిట్. ఇంకో పదం వచ్చేసరికి వాటర్ టేబుల్ అండి. అంటే మనకి గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందని చెప్పానో దాని యొక్క టాప్, ఓకే, దాని యొక్క టాప్ ఆర్ అప్పర్ సర్ఫేస్ని, అప్పర్ లేయర్ని మనం వాటర్ టేబుల్ అని అంటాం. సబ్ సర్ఫేస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వెల్స్, బోర్వెల్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, దీంట్లో ఇంకో 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి క్యాపిలరీ వాటర్, ఇంకొకటి గ్రావిటేషనల్ వాటర్. క్యాపిలరీ వాటర్ అనేది క్వశ్చన్ అడుగుతాడు, క్యాపిలరీ వాటర్ ఈజ్ అవైలబుల్ టు ప్లాంట్స్, అవునా కాదా అనేసి. అవును, క్యాపిలరీ వాటర్ అంటే ఏంటంటే మనకి సాయిల్ పార్టికల్స్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఐ థింక్ సాయిల్ సైన్స్ చెప్పాను కదండి, సాయిల్ పార్టికల్స్ ఉంటాయి, శాండ్, సిల్ట్, క్లే అని. సో వాటి ఒక అరేంజ్మెంట్ బట్టి వాటి మధ్యన ఒక పోర్స్ అనేవి ఉంటాయి. ఓకే, అవి అలా ఒక ఆ పోర్స్ అన్ని కలిపి కూడా ఒక కైండ్ ఆఫ్ ఛానల్లా ఫామ్ చేస్తాయి అనమాట, ఆ పోర్స్ అని కలిపితే. ఓకే, సో ఈ వాటిని క్యాపిలరీస్ అని అంటాం. దీంట్లో ఉన్న వాటర్నే క్యాపిలరీ వాటర్ అని అంటాం అనమాట. ఇది జనరల్గా ఈ వాటర్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్లాంట్స్కి అవైలబుల్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో ప్లాంట్స్ తీసుకుంటాయి క్యాపిలరీ వాటర్ని. గ్రావిటేషనల్ వాటర్ అంటే ఏంటి, మనకి వాటర్ ఎప్పుడైతే సాయిల్ లోపలికి వెళ్తుందో ఇంకా అన్ని పోర్స్ ఫిల్ అయిపోయాయి, ఇంకా దానికి ఏం స్పేస్ లేదు, అండ్ మనకి కిందకి గ్రావిటీ వల్ల, ఆ ఫోర్స్ వల్ల వాటర్ అనేది ఈజీగా కిందకి వెళ్ళిపోతుంది, గ్రౌండ్ వాటర్లో కలిసిపోతుంది అనమాట. ఓకే, దాన్ని మనం గ్రావిటేషనల్ వాటర్. సో అట్లా వెళ్ళిపోతే ఇంకా వాటర్ ఏంటి, ప్లాంట్స్కి మిగలదు కదండి. సో అక్కడ వాటర్ అనేది, గ్రావిటేషనల్ వాటర్ అనేది ఈజ్ ఇన్అవైలబుల్ ఫార్మ్, ఇట్ ఈస్ ఇన్ ఏ నాన్ అవైలబుల్ ఫార్మ్ అనమాట. ఓకే, సో క్యాపిలరీ వాటర్ ఈజ్ ఇన్ అవైలబుల్ ఫార్మ్ టు ద ప్లాంట్, వెరస్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతే దాన్ని గ్రావిటేషనల్ వాటర్ అంటాం. ఆ వాటర్ అనేది నాన్ అవైలబుల్గా ఉండదు ప్లాంట్స్కి అనేది. ఓకే, ఈ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా అదర్ ఫ్యాక్ట్స్ ఏం తెలుసుకోవచ్చు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అయితే ఏమని చెప్తామండి, జమ్మూ కాశ్మీర్లోనే ఉలార్ లేక్ అని అంటాం. అండ్ అదే మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చెప్తామండి, కొల్లేరు లేక్ అని చెప్తాం. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ రామ్సర్ సైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది 2002లో మనకి దీన్ని రామ్సర్ సైట్ కింద మనం లైక్ కన్సిడర్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్, ఓన్లీ రామ్సర్ సైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కొల్లేరు. అండ్ దీంట్లో మనకి బుడమేరు, తమిళేరు అని చెప్పి ఒక రివర్స్ అనేవి ఇందులో ఫ్లో అవుతాయండి అని చెప్పారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ లార్జెస్ట్ ఆర్ లాంగెస్ట్ రివర్ ఏంటి అంటే మనకి మొత్తం ఇండియాలో ఇవన్నీ కూడా లేక్, రివర్స్ ఇవన్నీ దేని కింద వస్తాయి, సర్ఫేస్లోకి వస్తాయి. ఓకే, సో లాంగెస్ట్ ఆర్ లార్జెస్ట్ రివర్ ఏంటి అంటే గంగా అండి. అండ్ లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నది కూడా గంగానే. అట్లనే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇట్స్ గోదావరి. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, 1 mm అంటే 1 hectare ఏరియా తీసుకుంటే దాంట్లో 1 mm రెయిన్ఫాల్ కానీ పడితే టోటల్ దట్ ఈక్వల్స్ టు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అవుతుంది అంటే 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ అవుతుంది అనమాట. సో ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. దెన్ లార్జెస్ట్ డ్యామ్ తెహ్రీ డ్యాము, అదే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే నాగార్జున సాగర్ డ్యామ్ అండి లార్జెస్ట్ డ్యామ్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇదైతే సబ్ సర్ఫేస్ అండ్ సర్ఫేస్ గురించి అండి. దాని మీనింగ్ ఏంటో తెలుసుకున్నాము, దానికి ఎగ్జాంపుల్స్ ఏమవుతాయో తెలుసుకున్నాము, అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకున్నాం, అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకున్నాం. అండ్ ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే చాలా నెంబర్స్ కూడా ఉంటాయి మనకి, లైక్ అన్ని ఆ నెంబర్స్ అనేవి మనకి కన్ఫ్యూజన్ అయిపోతామని చెప్పేసి నేనైతే డిస్కస్ చేయలేదండి. చూద్దాము ఫ్యూచర్లో మనకి పీవైక్యూస్ అవి చూసినప్పుడు అవసరమైతే అవి కూడా నేర్చుకుందాం అక్కడ. ఇప్పుడైతే ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ పెట్టుకోండి. ఓకే, ఇంకా అదర్ థింగ్స్ ఏమైనా నేను మిస్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో ఆ వర్డ్స్ అనేవి నాకు మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిడిక్టింగ్ ద డిమాండ్ ఆఫ్ వాటర్ అనేది నెక్స్ట్ టాపిక్ అండి. ఓకే, వీ నీడ్ టు ప్రిడిక్ట్ ద డిమాండ్ ఫర్ వాటర్. ఇది చాలా జనరల్ టాపిక్ అండి.
అంటే ఒక మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం అంటే ఏంటి, దాన్ని మనం ఫోర్కాస్టింగ్ అంటాం కదా. సో ఎందుకు నువ్వు ఎంత వాటర్ కావాలి అని డిమాండ్ ఎంత ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేయాలి, అవసరం కదా ఖచ్చితంగా. ఎంత కావాలి ఏంటి దాన్ని బట్టి మనం మనం యూజ్ చేసే పద్ధతిని అన్నింటినీ మార్చుకుంటాం. ఓకే, సో అట్లా మనము ప్రిడిక్ట్ చేసేదాన్ని మనం ఫోర్కాస్టింగ్ అని కూడా అంటాం. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, అసలు ఎంత పడుతుంది ఫ్యూచర్లో, ఎంత వాటర్ డిమాండ్ ఉంటుంది అనేది ఏమైనా డిపెండ్ అయి ఉంటుందండి. ఇలాంటి డైరెక్ట్ బిట్స్ కూడా అడుగుతాడు. ఈజీ కామన్ సెన్స్ పెట్టొచ్చు. లిస్ట్ లైక్ పాపులేషన్ బట్టి, అగ్రికల్చర్కి ఎంత వాటర్ యూజ్ చేస్తున్నాము, అర్బనైజేషన్ ఎంత పెరుగుతుంది, ఇండస్ట్రియలైజేషన్ పెరిగేదాన్ని బట్టి ల్యాండ్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఒక మనిషి ఎంత వాటర్ని డిమాండ్ చేస్తున్నాడు, ఎంత యూజ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత డిమాండ్ ఉంటుంది వాటర్కి అని చెప్పేసి. ఓకే, అండ్ మనకి చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు అగ్రికల్చర్లో మనకి ఆల్మోస్ట్ 80% ఆఫ్ వాటర్ అనేది అగ్రికల్చర్. అంటే ఇప్పుడు మనకి మామూలుగా టోటల్ వాటర్లో ఎక్కువ శాతం వాటర్ దేనికి యూజ్ చేస్తున్నాము అంటే అది అగ్రికల్చర్కి అయితే యూజ్ చేస్తున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డొమెస్టిక్ పర్పస్కి ఒక 10% యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇండస్ట్రియల్ పర్పస్కి 7% అయితే యూజ్ చేస్తున్నాం. సో ADI అనమాట ప్రజెంట్ సీక్వెన్స్ అయితే అగ్రికల్చర్, డొమెస్టిక్ యూజెస్ అండ్ ఇండస్ట్రీ. సో 2050 కల్లా మనకి అగ్రికల్చర్ అనేది తగ్గుతుంది, ఇండస్ట్రీ యూసెస్ అనేది బై 2050 అనేది పెరిగే అవకాశం ఉంటుంది, అండ్ డొమెస్టిక్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఫోర్కాస్ట్ చేశారు. ఓకే, సో ఇంకా అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇందాక చెప్పాను కదా, 1 hectare ఏరియాలో 1 mm ఆఫ్ రెయిన్ఫాల్ పడితే దట్ ఈక్వల్స్ టు హౌ మెనీ 10,000 లీటర్స్ అని. ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్ ఆఫ్ వాటర్. ఓకే, అండ్ ప్రెజెంట్ అయితే పెర్ క్యాపిటల్ పర్ డే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది డిమాండ్ చేస్తున్నారంటే ఒక మనిషి ఇండియాలో 135 లీటర్స్. ఓకే, వాటర్ ఫుట్ ప్రింట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి కార్బన్ ఫుట్ ప్రింట్ అనే పదం విన్నారా? వాట్ ఈస్ కార్బన్ ఫుట్ ప్రింట్? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి, అదే వాటర్ ఫుట్ ప్రింట్. ఓకే, వాటర్ ఫుట్ ప్రింట్ అంటే మనం ఒక ప్రోడక్ట్ అనేది రావడానికి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అది కన్జ్యూమ్ చేసుకుంటుంది అది అలా తయారవడానికి, దాన్నే మనము ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ని అది యూజ్ చేసుకుంటుంది ఆ ప్రాసెస్లో అని చెప్పేదాన్నే మనం వాటర్ ఫుట్ ప్రింట్ అని చెప్పేసి అంటాం. ఓకే, మనకి కాంపోజిట్ వాటర్ ఇండెక్స్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం అనేది మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తుంది, కాంపోజిట్ వాటర్ ఇండెక్స్. ఓకే, దీంతో మనకి ప్రిడిక్టింగ్ ద డిమాండ్ ఫర్ వాటర్ అనేది బేసిక్ అయితే తెలుసుకున్నాం. సో ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకే, అండ్ దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి, అంత అవసరం లేదు అనిపించింది అవి. మీకు కావాలంటే గో అండ్ ఆస్క్ లైక్ మెథడ్స్ ఆఫ్ ప్రిడిక్టింగ్ ద డిమాండ్ ఫర్ వాటర్ అని. అండ్ దాని నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దామండి, వాటర్ ఇంప్యూరిటీస్ అండ్ దట్ సిగ్నిఫికెన్స్ అండి. ఇది కూడా చాలా సింపుల్, చూసేద్దాం ఫాస్ట్గా. సో వాటర్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటి, వాటర్లో మనకి అవసరం లేని పదార్థాలు, వాటిని మనం ఇంప్యూరిటీస్ అని అంటాం. మనకి అవసరం లేనివి పదార్థాలు చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఫిజికల్గా అవసరం లేనివి ఉంటాయి, కెమికల్గా, బయలాజికల్గా, రేడియో యాక్టివ్గా, ఆర్గానిక్గా కూడా ఉంటాయి. సో ఫిజికల్గా అంటే ఏంటి, లైక్ దాంట్లో ఏదైనా చెత్త పడ్డమో, లేకపోతే దాని కలర్ మనకి నచ్చకపోవడము, ఓకే, దాంట్లో మెటీరియల్స్ ఏవైనా సస్పెండ్ అయిపోవడం వల్ల అవి టర్బిడిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు వాటర్ అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కానీ మనకి ఇట్లాంటి చెత్త అది పడిపోవడం, ఈ సాలిడ్ మెటీరియల్స్ ఏమైనా సస్పెండ్ అవ్వడం వల్ల వాటర్లో మనకి వాటర్ థిక్నెస్ పెరిగిపోతుంది, ట్రాన్స్పరెన్సీ తగ్గిపోతుంది, ఒపెక్నెస్ పెరిగిపోతుంది, కొంచెం చిక్కగా అలా తయారైపోతూ ఉంటుంది. సో దాన్ని మనం టర్బిడ్ అంటే చూడడానికి మనకి క్లియర్గా ఉండదు అనమాట వాటర్, సో దాన్ని టర్బిడ్ వాటర్స్ అని అంటాం. సో అవన్నీ కూడా ఫిజికల్లోకి వస్తుంది. కెమికల్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటి, దాంట్లో ఏమైనా హెవీ మెటల్స్ ఉంటాయి, మనం ఎప్పుడు వింటాం నైట్రేట్ ఎక్కువైపోయింది, అక్కడ ఎక్కువ ఫ్లోరిన్ ఎక్కువైపోయింది, ఐరన్ ఎక్కువైపోయిందని. సో అవన్నీ కూడా కెమికల్ ఇంప్యూరిటీస్ కింద వస్తాయండి. ఓకే, బయలాజికల్ ఇంప్యూరిటీస్ అంటే ఏమొస్తాయి, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగై, ఇవన్నీ కూడా మనకి బయలాజికల్ కింద వస్తాయి. రేడియో యాక్టివ్లోకి అయితే యురేనియం లాంటివి వస్తాయి. ఓకే, సో ఇక్కడ కొన్ని పదాలు అయితే మనం గుర్తుపెట్టుకుందాం ఎగ్జామ్. సో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే డిస్కస్ చేద్దామండి, లైక్ సో ఇంప్యూరిటీస్ ఇన్ ద సో మనకి ఏంటంటే ఫిజికల్లో మనం చూడాల్సింది, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, మనం ఏం చేయొచ్చు అంటే సెడిమెంటేషన్ లేకపోతే ఫిల్టరేషన్ లాంటివి చేసి ఈ యొక్క ఇంప్యూరిటీని మనం క్లియర్ చేయొచ్చు. అలాగే కెమికల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్తాను. మనకి కెమికల్స్లో క్లోరిన్, ఐరన్, నెక్స్ట్ లెడ్, నైట్రేట్స్, ఓకే, హెవీ మెటల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా హెవీ మెటల్స్. ఐరన్ అండ్ లెడ్, ఇంకా చాలా ఉంటాయి, ఆర్సెనిక్, ఇవన్నీ కూడా హెవీ మెటల్స్. నెక్స్ట్ నైట్రేట్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లెడ్ కానీ ఎక్కువైంది అనుకోండి, నర్వస్ సిస్టమ్ పైన చాలా ఇంపాక్ట్ కలుగుతుంది. ఓకే, నైట్రేట్స్ అయితే ఇది 100 సార్లు అడుగుంటాడు ఎగ్జామ్స్లో. బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది మనకి ఉంటుంది నైట్రేట్స్ వల్ల. ఓకే, అట్లాగే ఫ్లోరిన్ ఎక్కువైపోయింది అనుకోండి,
మనకి స్కెల్టన్ కానీ అండ్ డెంటల్ కానీ ఇవన్నీ కూడా ఫ్లోరోసిస్ అనేవి చూపిస్తాయి. ఓకే, ఇలాంటి కెమికల్స్ని మనం ట్రీట్ చేయాలంటే లైమ్ సాఫ్టనింగ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్స్, దానికి మంచిగా ఆక్సిజన్ అది అందేటట్టు ఏరేషన్ చేయడం, కొయాగులేషన్ చెప్పి ఒక వేరే కెమికల్ వేస్తాం, దానివల్ల ఈ కెమికల్స్ అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి, కింద సెడిమెంట్ అయిపోతాయి, అప్పుడు మనం ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. కొయాగులేషన్ అని, రివర్స్ ఆస్మోసిస్. జనరల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ మన వాటర్ ప్లాంట్స్లో వాటిల్లో యూజ్ చేసే మెథడ్ ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్ మెథడ్ యూజ్ చేస్తారండి, ఆర్ఓ మెథడ్. ఓకే, సో ఇవన్నీ కూడా కెమికల్ మెథడ్స్లో కొన్ని ఎలా క్లియర్ చేసుకోవాలని. అలాగే బయాలజికల్ మెథడ్స్, దీంట్లో బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్, మెయిన్గా ఈకోలై, ఇది చాలా ప్రాణాలు తీసేస్తుంది, చాలా డేంజరస్ ఇది. సో దీన్ని ఎలా మనం చేయొచ్చు అంటే ఐదర్ మనము ఫీకల్ అంటే ఈకోలై ఉన్న ఫీకల్ కంటామినేషన్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఒక టెస్ట్ చేయాలి, దాన్ని కోలిఫార్మ్ టెస్ట్ అని చెప్తాము. దీన్ని చేస్తే మనకు అర్థమైపోతుంది అది ఉందా లేదా. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో ఇలా ఏం చేయొచ్చు, ఐదర్ వాటర్ని బాయిల్ అందుకని చూడండి బాయిలింగ్ వాటర్ తాగండి అని చెప్తారు. బికాజ్ ఏమైనా ఇలాంటి బయలాజికల్ హార్మ్ఫుల్ ఏమైనా ఆర్గానిజమ్స్ ఉంటే చచ్చిపోతాయి. సో బాయిలింగ్ చేస్తాము, యూవీ రేస్ ద్వారా కూడా దాన్ని క్లీన్ చేస్తాము. క్లోరినేషన్ అంటే క్లోరిన్ అనేది యూజ్ చేస్తాం. సో క్లోరిన్ అనేది ఇక్కడ డిస్ఇన్ఫెక్టెంట్ కింద యూజ్ చేస్తాం అనమాట, దాన్నే క్లోరినేషన్ అని అంటాం. ఓకే, అట్లా మనకి ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంప్యూరిటీస్ ఆఫ్ వాటర్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ అంటే ఇవి ఇంప్యూరిటీస్, దాని సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, దాని నుంచి వచ్చే రోగాలు ఏంటి ఉండొచ్చు అని చెప్పేసి. ఓకే, చూడండి ఇప్పుడు ఫిజికల్ ఇంప్యూరిటీ వల్ల మనకి ఏమేమి వస్తుంది, మనం ఆ ఫుడ్ ఆ వాటర్ తాగాలని కూడా అనుకోమా. సో దట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్. ఇట్లా ఉండడం వల్ల, ఈ కైండ్ ఆఫ్ ఇంప్యూరిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇష్టపడడం, దాని యొక్క తాగాలి తీసుకోవాలని అనిపించదు. కెమికల్లో తీసుకుంటే ఏమవుతుంది, మనకి హెల్త్ పైన చాలా ఎఫెక్ట్స్ అనేవి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. బయలాజికల్గా కూడా అంతే, చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల. ఓకే, అట్లా. ఓకే, నౌ అదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫిజికల్, కెమికల్ అండ్ బ్యాక్టీరియోలాజికల్ అనాలిసిస్ అండ్ దెన్ వాటర్ బాండ్ డిసీజెస్ గురించి అడిగారండి. ఓకే, సో ఎనాలిసిస్ గురించి చెప్తాము. ఫిజికల్, కెమికల్, బ్యాక్టీరియోలాజికల్ అనాలిసిస్ ఎలా చేస్తాము. ఓకే, ఫిజికల్ అనాలిసిస్ అయితే ఎలా చేస్తామంటే దాని యొక్క కలర్ బట్టి చెప్తాం, కలర్ అనాలిసిస్ చేస్తాం. దాన్ని బట్టి దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి చూస్తాము. అట్లాగే టేస్ట్, ఫిజికల్లో అయితే టేస్ట్ బట్టి కూడా మనము అనాలిసిస్ చేసి దాంట్లో ఏమైనా పొల్యూటెంట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఆల్గే లాంటివి ఏమైనా గ్రో అవుతున్నాయా టేస్ట్ బట్టి కూడా మనము అనాలిసిస్ చేసి చెప్పొచ్చు. అట్లానే మనకి టర్బిడిటీ అని చెప్పాను కదండి ఇందాక నేను, ఆ ఒపెక్నెస్ ఉంటుంది, సాలిడ్స్ అంత క్లియర్గా ఉండవని ఆ వాటర్ అనేది, ఎందుకంటే సాలిడ్స్ అనేవి ఉండడం వల్ల. సో ఆ టర్బిడిటీని బట్టి కూడా మనం ఫిజికల్ అనాలిసిస్లో ఒక ఎగ్జాంపుల్ అనమాట. దాన్ని మనం NTU అంటే నెఫిలోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్స్ అని చెప్పేసి అంటాం, దీనిలో మెజర్ చేస్తామండి. ఆ విధంగా మనం ఫిజికల్ అనాలిసిస్ అయితే చేయొచ్చు. సో కలర్ బట్టి అనాలిసిస్ చేయొచ్చు, దాని యొక్క టేస్ట్ బట్టి అండ్ ఆల్సో టర్బిడిటీ NTU యూనిట్స్ బట్టి కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని చెప్పేసి అంటాం TDS, దాన్ని బట్టి కూడా మనం ఫిజికల్ అనాలిసిస్ అనేవి చేయొచ్చు. ఓకే, కెమికల్గా అయితే మనం ఏం చేయొచ్చు, దాని యొక్క pH, ఫ్లోరిన్, ఐరన్ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తాము. అంటే ఎంత కంటెంట్ ఎంతెంత ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అనాలిసిస్ చేసి మనము కెమికల్ అనాలిసిస్ అయితే అట్లా. సో నేనైతే ఇది చెప్తానండి నెక్స్ట్ దాంట్లో, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఇలా ఈ టేబుల్ అయితే గుర్తుపెట్టేసుకోవాలి ఎగ్జామ్ ఓరియంటేషన్లో. దెన్ బ్యాక్టీరియాలజికల్లో చెప్పారు కదండి, కాలిఫార్మ్ టెస్ట్ అయితే మనకి బ్యాక్టీరియా అనేది కంటామినేషన్ ఉందా ఏంటి, అసలు వాటర్లో ఏమైనా కంటామినేట్ అయ్యి ఉందా ఈ బ్యాక్టీరియా అనేది చూస్తాం. ఓకే, MPN టెస్ట్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్ నెంబర్ టెస్ట్ అని చెప్తాము, ఎంత నెంబర్ ఉండొచ్చు ఈ కొలైఫార్మ్స్ అనేవి చూస్తాం. ప్లేట్ కౌంట్ అంటే సేమ్ కైండ్ అండి, బ్యాక్టీరియా కౌంట్ అనేది ఎంత ఉంటుంది అంటే ఎంత మోతాదులో ఉంటుంది అని చెప్పేసి ఈ టెస్ట్ ఇవన్నీ కూడా కౌంట్ చెప్తుంది. అండ్ కాలిఫార్మ్ టెస్ట్ అనేది కంటామినేషన్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా అనాలిసిస్. సో డిసీజెస్ గురించి అడిగాడు కదండి, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజెస్ వచ్చేసరికి కలరా, ఎక్కువగా కలరా టైఫాయిడ్ అడుగుతూ ఉంటాడు. సో కలరా అయితే విబ్రియో అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు వస్తుంది, విబ్రియో కలరే అని చెప్పేసి. ఓకే, టైఫాయిడ్ అయితే సాల్మనెల్లా టైఫీ అని చెప్పి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ దెన్ వీ హ్యావ్ హెపటైటిస్ A, హెపటైటిస్ BC కూడా ఉంటుంది, బట్ BC అనేది బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా మనకి కంటామినేట్ అవుతుంది, బట్ A అనేది మనకి దేనివల్ల అండి వాటర్ వల్ల కంటామినేట్ అవుతుంది అనమాట. డిసెంట్రీ అంటే చాలా సీరియస్ ఫార్మ్ ఆఫ్ డయేరియా, అది షిగెల్లా అని చెప్పేసి ఒక దీనివల్ల మనకి ఇది కంటామినేట్ అది డిసీజ్ అనేది వస్తుంది. పోలియో కూడా ఒక వాటర్ వల్ల కూడా అది అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా మనకు వాటర్ డిసీజ్లో వస్తుంది. సో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ A అండ్ డిసెంట్రీ అనేవి ఇంపార్టెంట్ డిసీజెస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్టాండర్డ్స్ ఫర్ ద, సో ఇఫ్ యూ సీ దిస్ సర్ఫేస్ అయిపోయింది, డిమాండ్ ఎందుకు ఉంటుందని చూసాం, ఫ్యాక్టర్స్, ఇంప్యూరిటీస్ ఆఫ్ వాటర్ ఏమేమి ఉండొచ్చు, వాటి యొక్క డిసీజెస్ ఏంటో చూసాము, అవి ఎలా మనం అనాలిసిస్ చేయొచ్చు అనేది చూసాము, అండ్ డిసీజెస్ గురించి కూడా డిస్కస్ చేసాం. దెన్ స్టాండర్డ్స్ ఫర్ ద
పోర్టబుల్ వాటర్. ఓకే, దెన్ ఏంటి అంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా దీస్ ఆర్ ద స్టాండర్డ్స్ అండి. మన డ్రింకింగ్ వాటర్నే మనం పోర్టబుల్ వాటర్ అని కూడా అంటాం. పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ అనమాట. సో ఏంటి అంటే pH అనేది 6.5 to 8.5. ఇవి గుర్తుపెట్టేసుకోవాలి. దీంట్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఏం లేదు. ఒక టర్బిడిటీ అయితే లెస్ దెన్ 1 చెప్పాను కదా. ఏంటి NTU అంటే నెఫిరోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్స్. ఒక 1 లెస్ దెన్ 1 అయితే ఉండాలి. TDS అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అనేవి 500 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉండాలి. నైట్రేట్స్ అయితే 45 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అనేది ఉండాలి. ఓకే, దానికంటే తక్కువ ఉండాలి. అలానే మనకి ఫ్లోరిన్ అయితే 1 mg పర్ లీటర్. అలాగే ఐరన్ అయితే 0.3 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. అలాగా ఆర్సెనిక్, లెడ్ ఇలాంటివన్నీ కూడా లెస్ దెన్ 0.01 mg పర్ ఎల్. అలాగే ఈకోలై ఫార్మ్స్ అని చెప్పాము కదా, చాలా డేంజరస్ బ్యాక్టీరియా ప్రోటోజోవా. సో ఇదేంటంటే మనకి అసలు ఉండకూడదు. 100 mlలో అసలు ఒక్కటి కూడా ఉండకూడదు అనమాట. హార్డ్నెస్ అయితే మనకి లెస్ దెన్ 200 mg పర్ లీటర్ ఉండాలి. క్లోరిన్ అయితే 250 mg పర్ లీటర్ అయితే. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. బికాస్ దే మే ఆస్క్. ఎక్కువగా pH అడుగుతారని అనుకుంటున్నాను. సో pH 6.5 to 8.5 యాజ్ పర్ BIS. ఓకే, ఇదండి. అది అయిపోయింది. నెక్స్ట్ పంపింగ్ అండ్ గ్రావిటీ స్కీమ్స్. అది కూడా పెద్ద ఏం లేదండి. పంపింగ్ గ్రావిటీ అంటే ఏంటంటే ఒక ఐడియా అయితే మనకు ఉండాలి. సో పంపింగ్ అండ్ గ్రావిటీ స్కీమ్ అంటే ఏంటంటే, పంపింగ్ స్కీమ్లో ఏమవుతుందంటే మనకి ఇది జనరల్గా పంపింగ్ ఎక్కడ చేస్తాము, ప్లేన్ ఏరియాస్లో మనం చేస్తాం. ఫ్లాట్గా ఉన్న టెరెన్స్లో పంపింగ్ అంటే కింద ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో, అంటే గ్రౌండ్ వాటర్లో అలాంటి వాటర్ని మనము ఒక ఎనర్జీ అంటే ఏదైనా పంప్ సెట్ పెట్టి మనం పైకి ఎనర్జీని ఉపయోగించి మనం వాటర్ అనేది తీస్తాం. దీనికి ఆ పంప్ సెటప్ వాటికి వీటికి అన్నిటికీ కూడా చాలా కాస్ట్ అనేది కావాలి. ఓకే, చాలా ఎక్కువ క్యాపిటల్ అయితే కావాలి. అండ్ దీనివల్ల కాకపోతే అంత ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అనేది ఉండదండి. లో ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, వీఆర్ లిఫ్టింగ్ ద వాటర్. సో ఇదంతా కూడా పంపింగ్ స్కీమ్ అనమాట. అంటే ఏంటి, మనం యూజ్ చేసే పంపులు ఉంటాయి కదా ఇంట్లో, ప్రతి ఒక్కరికి పంపులు ఉంటాయి. అవన్నీ మన పొలాల్లో కూడా పంపులు పెట్టుకుంటాం. అవన్నీ కూడా పంపింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. గ్రావిటీ స్కీమ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు పెద్ద పెద్ద కొండల్లో నుంచి కిందకి పడతా ఉంటుంది వాటర్, అదంతా కూడా గ్రావిటీ అనమాట. గ్రావిటీ ద్వారా మనకి వెళ్తాయి ఆ వాటర్ అనేది. పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ హిల్లీ టెరైన్స్లో ఈ గ్రావిటీ స్కీమ్ అనేది మనం చూస్తాము. కాకపోతే ఈ ఏరియా ఏంటంటే మనం కానీ ఏదైనా చేస్తే హై ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది చూస్తాము. దీనికంటూ అసలు ఎనర్జీ అవసరమే లేదు. బికాస్ అది గ్రావిటీ ద్వారా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకే, ఇదండి పంపింగ్ అండ్ గ్రావిటీ స్కీమ్ అంటే. డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను వాటర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి అయితే నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేస్తాను.